హీరోయిన్స్ చాలా ఎక్కువ. టాప్ స్టార్స్ అయినా మీడియం రేంజ్ హీరోలైనా సక్సెస్ ఫార్ములాను మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. తాజాగా తన కెరియర్ను మలుపు తిప్పిన ఒక సక్సెస్ ఫార్ములాను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు శర్వానంద్. ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. రీసెంట్ గా పర్సనల్ లైఫ్ లోనూ సెటిల్ అయిన ఈ యంగ్ హీరో త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తన హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. శర్వానంద్ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా రన్ రాజా రన్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో కమర్షియల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్నారు శర్వా. అందుకే ఆ తర్వాత రన్ రాజా రన్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశారు. సూపర్ హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఎక్స్ప్రెస్ రాజా అనే టైటిల్ తో మరో మూవీ చేశారు శర్వానంద్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అందుకే ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా శర్వానంద్ బర్త్డే సందర్భంగా 3 సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో ఓ స్పోర్ట్స్ డ్రామా కూడా ఉంది. ఫస్ట్ టైం తెర మీద బైక్ రేసర్ గా నటిస్తున్నారు శర్వానంద్. ఈ సినిమాకు రేస్ రాజా అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. మరోసారి రాజాగా ఆడియన్స్ ముందుకొస్తున్న శర్వాకి సెంటిమెంట్ హిట్ ఇస్తుందేమో చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఆ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేసే స్టార్స్ చాలా మందే ఉన్నారు. హాట్ బ్యూటీ తాప్సీ పన్ను కూడా ఈ లిస్ట్ లోకి వస్తారు. గతంలో ఇండస్ట్రీ మీద హాట్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ మరోసారి నార్త్ స్టార్స్ మీద తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. హీరోయిన్ గా పుష్కర కాలం పూర్తి చేసుకున్న తాప్సీ ఇప్పటికీ తన కెరియర్ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కెరియర్ స్టార్టింగ్ లో తనకెదురైన అనుభవాల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో హీరోయిన్ కిచ్చే క్యారవాన్లు అగ్గిపెట్టెల్లా ఉండేవన్న తాప్సీ హీరోలకు మాత్రం డబుల్ డోర్ వ్యాన్లను అరేంజ్ చేసేవారని చెప్పారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఇలాగే ఉందంటున్నారు ఈ స్టార్ హీరోయిన్. సోలో లీడ్ గా సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ కి ఇస్తున్న పేమెంట్ ఒక ఫ్లాప్ హీరోకి ఇస్తున్న దాంట్లో 10% కూడా ఉండదని ఇండస్ట్రీ ఇన్సైడ్ సిచ్యువేషన్ ని రివీల్ చేశారామె. తాజాగా మరోసారి బాలీవుడ్ గుట్టు విప్పారు తాప్సీ. నార్త్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే నైట్ పార్టీలకు అటెండ్ అవ్వాల్సిందేనన్నారు. గతంలో తనకు కూడా ఇలాంటి సజెషన్స్ వచ్చాయని, టాప్ స్టార్స్ కి మెసేజ్లు చేయాలని, అప్పుడే వాళ్లు పార్టీలకు ఇన్వైట్ చేస్తారంటూ కొంతమంది సలహా ఇచ్చారని చెప్పారు తాప్సీ. తనకు పార్టీ కల్చర్ ఇష్టం లేదన్నారు తాప్సీ పన్ను. ఉదయం త్వరగా లేవడం తనకు అలవాటన్న తాప్సీ లేట్ నైట్ వరకు పార్టీల్లో ఉండడం తనకు కుదరదని తేల్చేశారు. అలా వచ్చే అవకాశాలు తనకు అవసరం లేదని కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు తాప్సీ. ద ఆర్చీస్ బాలీవుడ్ సర్కిల్స్ లో భారీగా బజ్ క్రియేట్ చేసిన సినిమా. ఈ ఒక్క సినిమాతో టాప్ స్టార్స్ వారసులు గ్లామర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ భారీ అంచనాల మధ్య డిజిటల్ రిలీజ్ అయిన ఈ మూవీకి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో ఆ స్టార్ కిడ్స్ ఫ్యూచర్ డైలమాలో పడింది. వింటేజ్ డ్రామాగా తెరకెక్కిన డిజిటల్ మూవీ ది ఆర్చీస్. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద, షారుఖ్ ఖాన్ కూతురు సుహానా, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ గ్లామర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్లో టాప్ ఫ్యామిలీస్ కి చెందిన స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో పరిచయం అవ్వడంతో ది ఆర్చీస్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే డిజిటల్ రిలీజ్ అయిన ది ఆర్చీస్ కు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో బీ టౌన్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వారసులకు తొలి ప్రయత్నంలోనే షాక్ తగిలింది. ఆ ఎఫెక్ట్ వాళ్ల కెరియర్ మీద కూడా పడినట్టుగానే కనిపిస్తోంది. ది ఆర్చీస్ రిలీజ్ అయి 4 నెలలు దాటినా ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఈ స్టార్ కిడ్స్. షారుఖ్ కూతురు సుహానా మాత్రం తండ్రితో ఒక సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సినిమాని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఖుషీ కపూర్, అగస్త్యానంద ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ స్టార్ కిడ్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు పట్టాలెక్కుతాయన్న చర్చ బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే జరుగుతోంది. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అంటున్నారు సీనియర్ బ్యూటీస్. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు. 40+ ఏజ్ లోనూ వావ్ అనిపించే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు ఈ బ్యూటీస్. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోకపోయినా లీడ్ రోల్స్ తో సత్తా చాటుతూ మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నారీమె. ప్రెజెంట్ వెండి తెర మీద పెద్దగా ఫామ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. సౌత్ లో ఇదే రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మరో బ్యూటీ శ్రియా సరన్. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటూనే గ్లామర్ ఇమేజ్ ని కూడా కాపాడుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో శ్రియా పబ్లిక్ అపీరెన్స్ లు కూడా గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి.
నార్త్లో అయితే ఇలా 40+ లోనూ రచ్చ చేస్తున్న బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్లో అందరికంటే ముందున్నారు గ్లామర్ దివా మలైకా అరోరా. వయసు 5 దాటుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామర్ షో చేస్తూ ఉంటారు మలైకా. హాట్ ఫోటో షూట్స్ మాత్రమే కాదు, అమ్మడి జిమ్ లుక్స్ కూడా ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్కే. మలైకా రేంజ్లోనే రచ్చ చేస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. సౌత్ ఆడియన్స్ కు కూడా దగ్గరైన అమీషా రీసెంట్ గా గదర్ 2 సినిమాతో హిట్ అందుకున్నారు. అయితే సినిమా సక్సెస్లతో కన్నా గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు ఈ బ్యూటీ. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.